భయపడుతుంటే ఆయన వచ్చి నువ్వు వచ్చి ఉమ్మేయమ్మా బా ఆయన చెప్పారు, ఇది ప్రామిస్, ఇట్లా వచ్చి నువ్వు పర్లేదు, ఎందుకంటే నాన్నగారి మీద అలా చేశారు, అప్పుడు నువ్వు వచ్చి చెయ్యి, ఇలా అలా నువ్వు భయపడుతూ చేస్తే సీను సరిగా రాదు, వచ్చి ఇలా అంటే ఇంకా ఆయన మీద ఇలా వెళ్ళి ఇలా కొట్టి, ఇద్దరు ఉంటాం ఆర్టిస్ట్లో, ఇలా పెట్టి చేసి మాట్లాడి అదంతా. కృషి గారు చాలా బాగా చేశారు అది. నిజం అసెంబ్లీకి వెళ్ళి అక్కడ ఏంటంటే పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు, మాట్లాడతారు, అది వాళ్ళ మర్యాద. నేను ఇక్కడ ఆగితే అది నా మర్యాద, అంతే, మాట్లాడారు కదా అని పక్కన వెళ్ళిపోయి కూర్చొని అసలు అలా చేస్తే వాళ్ళకి ఇష్టపడరు అనమాట వాళ్ళు. అంటే అబ్వియస్లీ అసలు ఛాన్సే లేదు. అసిస్టెంట్స్ వచ్చి చెప్తారు మీరు పక్కన వెళ్ళి కూర్చోండి అని చెప్తారు, వాళ్ళ దాకా రాలేదు. అది అంత పెద్ద ఆర్టిస్టు ఆ మాట అన్నాడు మేడం, నేను కింద నుంచి షాక్ లో ఉండిపోయాను. అవునవును అన్నారు, ఈ మాట చెప్పారు. సినిమా కోసమే అఫ్ కోర్స్. వాళ్ళ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి మీద అలా చేశారు, సో మీరు అలా చేయండి, మీరు ఎలా ఎంత చేస్తే ఆ సీన్ అంత బాగా వస్తుంది అని చెప్పారు. మిమ్మల్ని పేరు పెట్టి కూడా పిలిచారంటే మాధవి అంటారు, అంటే గుర్తుపడతారు, కొంతమంది గుర్తుపడతారు. ఇండస్ట్రీలో నిజంగా గుర్తుపట్టినట్టు నటించి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. వాళ్ళని ఏం చేద్దాం, మనకి ఎందుకు అవన్నీ పద. నెక్స్ట్ క్వశ్చన్. బాలకృష్ణ గారు అంత మనిషి అంత ఫ్రీగా అవసరం లేదు, ఆయన చాలా బాగా ఉంటారు, చాలా బాగా మాట్లాడతారు. అంటే మనం చూసేది ఇంతే కదా, ఇంతలో చాలా బాగా ఉంటారు. మనం ఎలాంటి మనిషి, ఎలాంటి వ్యక్తి అని మనం ఒక థీసెస్ రాయట్లేదు కదా ఆయన మీద. సో మనతో ఉన్నది చూసుకుంటే